బాగుంది సార్, చూడాల్సిన మూవీ. సూపర్, అసలు ఎక్సలెంట్. ఫస్ట్ లో అయితే కొంచెం ఫన్ గా అనిపించింది, లాస్ట్ లో మాత్రం చాలా ఎమోషనల్. సూపర్ ఉంది సార్, మూవీ మాత్రం హిట్, చాలా బాగుంది. కోర్ట్ మూవీ కన్నా బాగుంది సార్ ఈ మూవీ అయితే, చాలా బాగుంది. అబౌట్ బోత్ దేర్ ఫ్రెండ్షిప్. అండ్ అబౌట్ హీరో రోషన్ గారు ఎలా చేశారు? బాగా చేశారు. మ్యూజిక్ ఎలా? మ్యూజిక్ వాజ్ వెరీ గుడ్. అమ్మ కోర్టు సినిమా రేంజ్ లో ఉంది ఈ సినిమా, బ్యాండ్ మేళం. చూడలేదు. కోర్టు సినిమా చూడలేదా? పోనీ రోషన్ శ్రీదేవి ఎలా చేశారు యాక్టింగ్? బాగా చేశారు. ఒక సాయి పల్లవి రేంజ్ లో చేసిందా శ్రీదేవి? మీకు బాగా అంటే రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకి? 9. సూపర్ సార్, సూపర్ సూపర్ ఉంది, ఎక్సలెంట్గా ఉంది, ఎంటర్టైన్మెంట్గా ఉంది, ఫన్నీగా అన్నీ ఉన్నాయి. ఫుల్ ఫన్నీగా, టైం పాస్, బోరింగ్గా ఉండదు సార్, ఎగ్జైట్మెంట్గా ఉంటుంది మూవీ. అంటే క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ ఏడుపు ఉంది, నేను ఏడ్చా కూడా. బాగుంది, యాక్టింగ్ బాగుంది. మీకు బాగా ఫేవరెట్ సీన్ అంటే ఏం చెప్తారు? క్లైమాక్స్ లాస్ట్. కామెడీ ఎలా ఉంది? కామెడీ అయితే ఎక్సలెంట్ ఉంది. చెప్పండి ఎలా ఉంది? బాగుంది సార్. ఏంటి హైలైట్స్? బాగుంది, అంత కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. బాగుంది. హీరో గారిని అందరి కెమిస్ట్రీ వర్కౌట్ అయిందా కోర్ట్ తర్వాత? వర్కౌట్ అయింది, బాగుంది. దానికన్నా ఎక్కువ లెవెల్లో ఉంది. బాగా హిట్ చేశారు. హీరో బాగా చేశారా, హీరోయిన్ బాగా చేశారా? ఇద్దరు బాగానే చేశారు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి, అంత కామెడీ అంతా చాలా బాగుంది. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయా? అవును, చాలా కామెడీ ఉంది అంతా. అవును, కామెడీ టైమింగ్స్ అవన్నీ బాగున్నాయి, సాంగ్స్ అంతా ఎమోషనల్ అంతా లవ్. దానికన్నా ఎక్కువ హిట్ అవుతుంది. మూవీ బాగుందండి, లైక్ వాళ్ళ అండర్స్టాండింగ్ అంతా బాగుంది, చూడొచ్చు. హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ సూపర్, సాంగ్స్ బాగున్నాయండి. బాగుంది, యాక్టింగ్ క్లైమాక్స్ చాలా బాగుందని చెప్తున్నారు. ఫస్ట్ నుంచి క్లైమాక్స్ అదే రేంజ్ లో ఉందా? ఆ బిల్డప్ ఇచ్చినది బాగానే ఉంది, పర్లేదు. కోర్ట్ కంటే రోషన్ యాక్టింగ్ ఎలా? లైక్ కోర్ట్ అంటే అది కొంచెం హై రేంజ్ లో ఉంది, ఇది చూడొచ్చు, ఒక చిన్న లవ్ స్టోరీ బాగుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉందా? కామెడీ ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. హైలైట్ ఉందన్న, బాగుంది, చాలా బాగుంది అన్న. మూవీలో అనేది కామెడీ స్టార్టింగ్ మొత్తం సినిమా మొత్తం ఇంటర్వ్యూలో కామెడీ తీసుకెళ్ళాడు అన్న, లేపాడు ఒకేసారి ఏడిపించేశాడు అన్న మొత్తాన్ని అందరినీ. బాగానే ఉంటుంది అన్న, ఇది హిట్ అవుతుంది అన్న, మంచిగా ఉంటుంది. దానికి దీనికి కంబ్యాక్ ఇచ్చేసింది అన్న. ఇద్దరు మంచి యాక్టింగ్ అన్న, ఇద్దరు వాళ్ళనే సినిమా హిట్ అవుతుంది కదా అన్న, బాగుంది, ఇద్దరు మంచిగా చేస్తారు. మైనస్ అసలు లేవా నాకు, ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అన్న ఇది. బాగుందండి, అంటే మేడం లాస్ట్లో సాక్రిఫై చేశారు కదా ఆమె లవ్ కోసము, అంటే సార్ అంటే హీరో కోసము తను అన్ని నిందలు పడేసి, అది నాకు లాస్ట్లో బాగా నచ్చిందండి. సాంగ్ కూడా బాగుంది, హీరోయిన్ బాగా చేశారు మేడం, చాలా బాగా యాక్టింగ్ చేశారు. లాస్ట్ లో బాగా నచ్చింది, లాస్ట్ సాంగ్ బాగా నచ్చింది. ఇద్దరి డాన్స్ స్టోరీ లైన్ అయితే బాగుంది, లాస్ట్ లో ఏడిపించారు పిల్లలు. కోర్టు వేరే జోనర్, ఇది వేరే జోనర్. కోర్టు కంటే ఇది బాగుంది. ఎవరన్నారు సెంటిమెంట్ బాగాలేదని? అంటే మధ్యలో లేసి వెళ్ళిపోయారేమో, లాస్ట్ వరకు కూర్చోమనండి వాళ్ళని. స్టోరీ లైన్ నాకు నచ్చిందండి. తాళికట్టు వెంటనే తీస్తాడు కదా, తాళికట్టుగానే ఎవరో వచ్చేసినట్టున్నారు బయటికి, మళ్ళీ వాళ్ళని చూడమనండి వచ్చి. సినిమా మొత్తం చూడమనండి, చూసాక మాట్లాడమని చెప్పండి. కోర్టు వేరే జోనర్, ఇది అందరు చూడాలి, ఫ్యామిలీతో వచ్చి చూడాలి. ముందు నుంచి క్లైమాక్స్ చాలా పీక్ లో ఉంటుందని చెప్తున్నారు. క్లైమాక్స్ బాగుంది, క్లైమాక్స్ అయితే ఏడిపించారు. సూపర్. స్టోరీ అంటున్నారు, పెద్దోళ్ళు వచ్చి చూడొచ్చా? పెద్దోళ్ళదే స్టోరీ, ఎవరు చెప్పారు చిన్నపిల్లలదని? ఎవరు వాళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోయి మీకు రివ్యూస్ ఇస్తున్నారు, సినిమా మొత్తం చూసి రివ్యూ ఇవ్వమని చెప్పండి, రివ్యూ ఇచ్చేవారు. యాక్టింగ్ అయితే సూపర్, మెచ్యూరిటీ యాక్టింగ్ లో సూపర్ గా మెచ్యూర్ అయ్యారు పిల్లలు ఇద్దరు కూడా. ఫ్రెండ్స్ తో రావచ్చు, ఫ్రెండ్స్ తో ఒకసారి రండి, ఫ్యామిలీతో ఒకసారి రండి, పిల్లల్ని తీసుకొని ఒకసారి రండి, మొత్తం 3 సార్లు చూసి వెళ్ళిపోండి. కానీ చివరి వరకు చూడండి సినిమా. మ్యూజిక్ లవర్స్ అయితే మంచిగా వచ్చి హ్యాపీగా చూసి వెళ్ళొచ్చు. డాన్స్ అయితే సూపర్, స్టోరీ బాగుంది, వాళ్ళు చేసిన బావమర్దల రిలేక్స్ బాగున్నాయి, రిలేషన్షిప్ బాగుంది, వాళ్ళ మామతోటి అలా రిలేషన్షిప్ కూడా బాగుంది. ఇప్పుడు ఉన్న యూత్ సరిపోని ఉందండి, యూత్ ప్రతి ఒక్క యూత్ చూడొచ్చు సినిమా, ఒక్కసారి కాదు 4 సార్లు కూడా చూడొచ్చు. సూపర్ అండి, సూపర్ ఉంది. ఇద్దరు బాగా చేశారండి, హీరో బాగా చేశారు, హీరోయిన్ కూడా సూపర్ గా చేశారు. సూపర్ డీటెయిల్. లాస్ట్ సాంగ్ అయితే హైలైట్ అయిందండి,
సూపర్ హిట్ అవుతుంది. డాన్స్ హైలైట్ అసలు ఆ సాంగ్ తోటే ఎక్కడికో లేచిపోతుంది సినిమా. ఆ సాంగ్ 100 డేస్ అనేది హిట్ అవుతుంది. మూవీ ఎక్సలెంట్ బ్రో. 1-4 సార్లు 100% ఈ మూవీ చూడొచ్చు. నేను ఒక ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ అనేం కాదు, క్యాజువల్గా అన్ని మూవీస్ చూస్తాం. రీసెంట్గా చూసిన మూవీస్లో ఈ మూవీ చాలా బాగుంది. అంటే ఏ సీన్ కూడా బోర్ కొట్టకుండా నెక్స్ట్ ఏంటి అని చూడదగినట్లే ఉంది మూవీ. హీరోయిన్ బాగా చేసింది బ్రో, ఎక్సలెంట్. ఇంకా యాక్టింగ్ కావచ్చు, మూవీ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, డైరెక్టర్ కూడా ఫస్ట్ మూవీ కదా, ఐ థింక్ ఫస్ట్ చాలా బాగా చేశారు. కోర్ట్ మూవీతో కంపేర్ చేసుకుంటే ఇంకా ముందుకెళ్తుంది మూవీ, చాలా బాగుంది. రాజు వెడ్స్ రాంబాయ్ ఒక కాన్సెప్ట్, ఇది ఒక కాన్సెప్ట్ అండి. కంపారిజన్ అనేది మూవీ టు మూవీ చేయలేం. కాన్సెప్ట్ కొంచెం వేరియబుల్ కదా, ఏది తీసుకున్నా లవ్వే. చాలా బాగుంది, సక్సెస్ అవుతుంది 100%. ఒక ఫ్యామిలీ మెంబర్ చూడొచ్చు, పిల్లలతో రావచ్చు, బోర్ కొట్టకుండా ప్రశాంతంగా చూడొచ్చు మూవీ. ఎక్కడ కూడా బోర్ రాలేదండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడ బోర్ రాకుండా, వీళ్ళు కొత్త వాళ్ళు అయినా కూడా చాలా ఎక్సలెంట్గా బాగా తీశారు సినిమాని. అందరు బాగా నటించారు, నటులు. హైలైట్ అంటే ఇంకా ఒక మంచి లవ్ అండి, లవ్ హైలైట్. ఇక్కడ చాలా ఎక్సలెంట్గా లవ్ అనేది హైలైట్ అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే ఆ అమ్మాయి కొత్త, అబ్బాయి కొత్త, ఆయన పక్కన ఉన్న వాళ్ళు కూడా అందరు కొత్తనే, బట్ అందరు కూడా ఒక వెల్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ లాగా బాగా తీశారు. ఎక్సలెంట్ సినిమా, ప్రతి ఒక్కరు తీయచ్చు. ఏంటండి చాలా బాగుంది, అందరూ చెప్తున్నారు కదా, ఒక్కరిని కూడా మనము డిసప్పాయింట్ చేయాల్సిన అవసరం లేదు, అందరిది బాగుంది. యాక్షన్ సినిమా మాత్రం ఎక్సలెంట్, అందరు చూడొచ్చు. కాలేజ్ స్టూడెంట్ చూడొచ్చు, ఒక న్యూ కపుల్ చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు, మొత్తం పిల్లలతో చూడొచ్చు. ఎక్సలెంట్. గీతా గోవిందం ఎలా ఉందో సినిమా అంతకంటే మించిపోద్దండి ఇది. అందరు సెట్ అయిపోయింది. సాంగ్స్ అసలు ఆ లాస్ట్ సాంగ్ అయితే హైలైట్ అసలు, ఎక్సలెంట్ సాంగ్. లాస్ట్ సాంగ్ చాలా బాగుంది. ఏదండి ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే ఈ సినిమా చాలా ఎక్సలెంట్ అండి. ఎక్కడ ఎవ్వరికి బోర్ కొట్టదండి, చాలా బాగుంటుంది సినిమా. హ్యాపీగా చూడొచ్చు ప్రతి ఒక్కరు, చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అంత అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏదైతే కావాలో దానికి అనుకూలంగా మలిచారు. ఇప్పుడు ఏదైనా కొత్త స్టోరీలు ఏం రావట్లేదు, ఉన్న దాంట్లోనే కొద్దిగా ఇటు అటు మలుస్తున్నారు. ఆ విధంగా చూసుకుంటే ఇది ఎక్సలెంట్ సినిమా. కోర్ట్ నేను చూడలేదు, బట్ జస్ట్ ఒక సాంగ్ విన్నాను అంతే. కోర్టు కింద గురించి నాకు అంత ఐడియా లేదు, బట్ దీని పరంగా అయితే ఎక్సలెంట్ ఈ మూవీ. అంటే ఇప్పుడు ఆ కెమెరామెన్ చాలా బాగా తీశాడు, దాంతోపాటు డైరెక్టర్ చాలా బాగా తీశాడు. ఇందులో నటించిన యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ చాలా ఎక్సలెంట్ నటించారు. ఒక కొత్త వాళ్ళ కాకుండా వెల్ ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా నటించారు వీళ్ళు. 3.5 నాకైతే బాగా నచ్చిందండి మేడం యాక్టింగ్ బాగా నచ్చింది మేడంది. సో ఇందులో అన్నీ ఉన్నాయి మనకి, ఫన్, లవ్, ఎమోషనల్, సెంటిమెంటల్, రిచ్, పూర్, సో అన్నీ ఉన్నాయి. లాస్ట్ సాంగ్ నాకు బాగా నచ్చింది, క్లైమాక్స్ బాగా నచ్చింది నాకు. సో మేడం చాలా ఎమోషనల్గా బాగా. ఫ్యాన్స్ అంటే ఓకే, సార్ బాగా యాక్టింగ్ చేశారు.